హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రూబీస్ తెలుగులో. మొత్తానికి బిగ్ బాస్ మేకర్స్ డేట్ కొట్టారు. 10 రోజుల ముందు డేట్ కొట్టారు. ఏం చేద్దాను, ఇంకో వారం కొట్టాల్సింది. సరేలేండి, ఇంకా కంప్లైంట్స్ ఎందుకు, నెవర్ లేట్. డేట్ రిలీజ్ అయింది September 1st 7 PM లైవ్ స్టార్ట్ అవబోతుంది. నమస్కారం. సో ఈ వీడియోలో కొన్ని క్రేజీ అండ్ షాకింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. నేను ఎక్కువ ల్యాగ్ చేయను, గట్టి కొడితే 7-8 నిమిషాలు పడుతుంది. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్. సో స్కిప్ చేయకుండా వీడియోని చూడడానికి ట్రై చేయండి. ఇంకా ఫాస్ట్గా అప్డేట్స్ రావాలంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద పింగ్ చేస్తా, ఫాలో అవడం ట్రై చేయండి, అప్డేట్స్ వస్తాయి. ఫస్ట్ మెయిన్ హై లెవెల్ పాయింట్స్ మాట్లాడుకుంటే, ఈసారి బిగ్ బాస్ మేకర్స్ BB8 ఏ థీమ్తో వెళ్తున్నారు. గార్డెన్ ఏరియా గురించి చిన్న టాక్ వచ్చింది, అదేంటో మాట్లాడుకుందాం. అలాగే గుడ్ న్యూస్ ఫర్ ఏక్నాథ్, బ్యాడ్ న్యూస్ ఫర్ అమర్దీప్ మాట్లాడదాం. 16 మంది కంటెస్టెంట్లు కన్ఫర్మ్ అయిపోయారు, 99.99%. ఇంకొక 5 యాడ్ అవుతారు. 25th లోపల 5 పేర్లు కూడా చెప్తాను. ఈ టాపిక్ల మీద 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థీమ్ వచ్చేసరికి ఈసారి యానిమల్స్ థీమ్ అనే కాన్సెప్ట్లో వెళ్తున్నారు. ఎందుకంటే ఇంటి లోపల అంటే బయట ఎంట్రన్స్ దగ్గర కూడా భారీ యానిమల్ కట్అవుట్లు పెట్టారంట. నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఒక పర్సన్ తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి. ఆయన చెప్తుంది ఏంటంటే జిరాఫీ, హార్సెస్, పెద్ద వైల్డ్ యానిమల్స్ పెట్టారంట. దాని లాజిక్ ఏంటంటే, వీళ్ళు ఏదో యానిమల్ థీమ్ అనే కాన్సెప్ట్లో వెళ్ళి దాన్ని బ్లెండ్ చేస్తారు. లెట్సే సీజన్ 7 ఉల్టా పుల్టా అనే థీమ్తో వెళ్ళి పవర్ అస్త్ర అనే కాన్సెప్ట్తో వెళ్ళారు కదా. ఈసారి కూడా యానిమల్స్ అనే థీమ్తో వెళ్ళి ఏదో కాన్సెప్ట్తో రాబోతున్నారు. క్రేజీగా ఉండబోతుంది. ఫొటోస్ అడిగా, బట్ కాపీ రైట్లు పడతాయంట. సరే, అందుకే ఇది కాన్సెప్ట్. గార్డెన్ ఏరియా ఈసారి ఇంతకు ముందు కానీ చిన్నది ఉంటుందంట. దానికి లాజిక్ యాక్టివిటీ ఏరియా సైజుని పెంచారు. ఎందుకంటే ఈసారి ఎక్కువ భారీ టఫ్ టాస్క్లు ఉన్న ఫిజికల్ గేమ్స్ అన్ని అందులో పెట్టబోతున్నారు. ఎందుకంటే వర్షాలు గట్టి పడుతున్నాయి కదా, అందుకు. జైలు అప్డేట్ ఇంకా రాలే, 2-3 రోజులు వస్తుందంట. బట్ నాకున్న సమాచారం ఏంటంటే BB16 or 15 హిందీలో అండర్ గ్రౌండ్ జైలు ఉంటుంది, అలా వెళ్తున్నారని టాకు. ఫుల్ ఫ్లెజ్డ్గా తెలియదు, రాగానే చెప్తా. ఇవి బిగ్ బాస్ ఇంటీరియర్ అండ్ సెట్ వర్క్ అప్డేట్స్. BB బజ్ హోస్ట్ అంబటి అర్జున్ 99.99%, ఇది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వద్దాం. వై బ్యాడ్ న్యూస్ ఫర్ అమర్దీప్, వై గుడ్ న్యూస్ ఫర్ ఏక్నాథ్. తేజస్విని గౌడ గారు, నేను నిన్న కూడా చెప్పా ఇన్స్టాగ్రామ్లో, రావడానికి హై ఛాన్స్ ఉందని. అలాగే రాకపోవడానికి కూడా వెరీ హై ఛాన్స్ ఉంది. దానికి రీజన్ ఒకటే, రెమ్యూనరేషన్. అది తేలట్లే. ఆమె ఆల్మోస్ట్ అమర్దీప్కి డబుల్ అడుగుతారనే టాక్ బిగ్ బాస్ మేకర్స్ వాళ్ళు అది హోల్డ్ చేశారు. ఆమె ఏమి తగ్గట్లే, మీరు ఇవ్వకపోతే నాకు బోల్డే సీరియల్స్ ఉన్నాయి, ఆమెకి తమిళ సీరియల్ కూడా ఉందంట. సో వదులు కూడా ఎందుకని చెప్పి ఆమె రెడీగా ఉన్నారు వెళ్ళిపోవడానికి కూడా. మీరు ఇస్తే ఇచ్చారు, డిమాండ్ అండ్ సప్లై అంతే. ఇస్తే వస్తారు, లేదంటే ఆమె రారు, రిక్వెస్ట్ కూడా చేయరు. సో ఇది బ్యాడ్ న్యూస్ ఫర్ అమర్దీప్ అండ్ తేజస్ని. గుడ్ న్యూస్ ఫర్ ఏక్నాథ్ ఏంటంటే, తేజస్ని గారు ఒకవేళ రాకపోతే హారిక గాని తేడానికి హై ఛాన్స్ ఉంది. ఒకవేళ ఉన్నా కూడా తేడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇది గుడ్ న్యూస్ ఫర్ ఏక్నాథ్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు కాంబినేషన్కి మంచి ఉంది లోపల, సోషల్ మీడియాలో కాంబినేషన్ సెట్ చేయడానికి చూస్తున్నారు. అందుకే గుడ్ న్యూస్ ఫర్ ఏక్నాథ్, బ్యాడ్ న్యూస్ ఫర్ అమర్దీప్. ఇప్పుడు 16 కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్లు అన్నాను కదా. లేటెస్ట్ కంటెస్టెంట్లతో వద్దాం. కొన్ని కంటెస్టెంట్లు కొన్ని షాక్ తిన్నా నేను. ఫస్ట్ తెలిసిందే యాదవరాజు, మన వీడియోలో చెప్పలే, ఈయన కన్ఫర్మ్ అయిపోయాడు. బట్ ఈయన వైల్డ్ కార్డులో వదలడానికి ట్రై చేస్తున్నారు. దాని తర్వాత అబ్బాయి నవీన్ అని చెప్పి పెళ్లి చూపులు మూవీలో సెకండ్ కమీడియన్ ఉంటాడు కదా, ఆయన 99.9999% కన్ఫర్మ్ అయిపోయాడు. డి ఫేమ్లో నుంచి డి నుంచి ఒకరు వస్తా అన్నారు కదా, నైనిక, ఈమె 99.9% కన్ఫర్మ్ అయిపోయారు. కిరాక్ సీత, ఈమె నిజమేమో సీత కాదో తెలియదు కానీ బేబీ మూవీలో సీత అనే క్యారెక్టర్ చేశారు కదా, ఆ సీత ఈమె కూడా 99.999 వస్తున్నారు. నెక్స్ట్ ఇది కూడా 1.5 month ముందు చెప్పా, ఆలీ తమ్ముడు కయ్యూమ్ అలీ, ఈయన కూడా 99% వస్తున్నాడు. ఆదిత్య ఓం 99.99% వస్తున్నారు. అండ్ ఈయన చాలా టఫ్ కంటెస్టెంట్ అవ్వబోతున్నాడు. నోరు ఒకటి తిరగదు. ఈయన వెరీ మెంటలీ స్ట్రాంగ్ పర్సన్ అండ్ ఫిజికల్గా టాస్క్లు గట్టిగా ఆడతాడంట. ఏవో షోలు కూడా చేశాడంట, ఆడాడంట. BB కాదు, హిందీలో. తక్కువ అంచనా వేయకండి, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. ఈయన వస్తున్నాడు. నిఖిల్ తెలుసు కదా, సీరియల్ యాక్టర్, లీడ్ యాక్టర్. ఈయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈయన 99% వస్తున్నాడు. బెజవాడ బేబక్క ఫ్రమ్ బెజవాడ, ఈమె 99.99% వస్తున్నారు. ఈమె లాస్ట్ వీడియోలో నాకు తెలియదు అంటే ఎవరో ఒకరు హట్ అయ్యారు. నేను ఆమెని అండర్ ఎస్టిమేట్ చేయలేదు, తక్కువ అంచనా వేయలేదు, నాకు తెలియదు అని చెప్పాను అంతే. ఈమె వస్తున్నారు. అభిరామ్ వర్మ మూవీ హీరో, 1-2 మూవీస్ చేశారు ఈయన. తేజ మూవీ అనుకుంటా, హోరాహోరీ. ఈయన కూడా సంతకాలు అయిపోయి వస్తున్నారు.
సౌమ్యారావు ఒకప్పుడు జబర్దస్త్ యాంకర్, ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో కూడా చేస్తున్నారు. ఈమె విత్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వస్తున్నారు. యష్మి గౌడ, ఈమె కూడా మా టీవీ సీరియల్ యాక్టర్, యాక్టర్ కూడా అనొచ్చు. ఈమె కూడా వస్తున్నారు విత్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ సింగర్ సాకేత్ విత్ సింగింగ్ పర్ఫార్మెన్స్ వస్తున్నారు. ఇంద్రనీల్ 99.99% వస్తున్నారు. మంచి కంబ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాను. యాక్ట్రెస్ సనా విత్ ఏవి వస్తున్నారు. అండ్ ఇద్దరు ఉన్నారు. రితు చౌదరి ఫస్ట్ కన్ఫర్మ్ అయింది, ఈమె విత్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వస్తున్నారు. అండ్ అంజలి పవన్ది హైలైట్ ఏంటంటే, పాపం హైలైట్ అనాలో బ్యాడ్ లక్ అనాలో, ఈమె లాస్ట్ టైం కూడా వైల్డ్ కార్డ్ కింద అడిగితే 5 weeks అయిపోయింది, ఆల్రెడీ స్టార్ మా ట్యాగ్ పడిపోయిందని ఇవి రాలే. ఈసారి కూడా వైల్డ్ కార్డులోనే వదులుతారంట. కాకపోతే 5 వారాలు కాదు కానీ 2 వారాలు కానీ 3 వారాలు కానీ, ఏంటో దరిద్రం. ఫస్ట్ వదిలితే బాగుంది, మంచి రెబల్ క్యాండిడేట్. సో ఇవి 16 కంటెస్టెంట్లు, కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్లు, 99% వచ్చే కంటెస్టెంట్లు, ఇంకో 5 వస్తారు. ఈ కంటెస్టెంట్ల పైన మీ స్పందన ఏంటో చెప్పండి. మీకు ఎవరు నచ్చారో ఎవరు నచ్చలేదో చెప్పండి, ఎవరు రావాలనుకుంటున్నారో చెప్పండి. తేజస్వి గౌడ గారిది 25వ తారీఖు కల్లా మీకు క్లీన్ అప్డేట్ ఇచ్చేస్తా. హారిక గారిది కూడా 25వ తారీఖుని అప్డేట్ ఇస్తా. నా 6th సెన్స్ ఏం చెప్తుందంటే వీళ్ళిద్దరూ వస్తారనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది చెప్పండి. సెట్ వర్క్ అంతా అయిపోయింది, ఇంటీరియర్ వర్క్ అంతా అయిపోయింది, చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు ఉన్నాయి, కెమెరా ఫిట్టింగ్లు కూడా అన్నీ అయిపోయి 1వ తారీఖు రెడీగా ఉండండి. 7 o'clock స్టార్ట్ అవుతుంది మా టీవీలో. మండే టు ఫ్రైడే 9:30కి, హాట్స్టార్లో మాత్రం 9 o'clock వస్తుంది. ఇవి అప్డేట్. ఇంకా త్వరగా అప్డేట్స్ కావాలని ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. మై రివ్యూస్ తెలుగులో అఫీషియల్ అని ఉంటుంది. త్వరగా అప్డేట్స్ వస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వద్దాం. అంత లోపల మన వీడియో మీద కూడా కన్నేయండి, మన ఛానల్ మీద కూడా కన్నేయండి. నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలుంటే షేర్ చేయండి. అది మ్యాటర్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.